ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం కుంభమేళంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. కుంభమేళ ముగింపుపై మోడీ వెల్లడి. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం మాట. అయితే కుంభమేళతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నాం, కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత, అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఏదైతే కుంభమేళ జరిగింది, దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన 144 సంవత్సరాల తర్వాత జరిగిన ఏదైతే ఉందో ఈ గొప్ప కార్యం లోపల అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అద్భుతమైన ఏదైతే యోగి గారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా అనేక రకాలైన సౌకర్యాలు కల్పించి భక్తుల కంటే దేశ జనాభాలో సగం జనాభా అంటే 60 కోట్ల పైచిలుకు, అంటే దగ్గర, అంటే అది అంచనా మాత్రమే, 70 ఉండొచ్చు, 80 కోట్లు కూడా ఉండొచ్చు. అయితే ఆ అంచనా ప్రకారం పూర్తిగా అక్కడ ఎలాంటి